జై శ్రీరామ్. అసలు తెలంగాణలో భారత రాజ్యాంగం నడుస్తున్నదా, లేకుంటే రేవంత్ ఉద్దీన్ సర్కారు షరియా చట్టాన్ని అమలు చేస్తున్నదా? ఒక హిందూ అమ్మాయి బాన్స్వాడలో శ్రీరాముని పాట వింటుంటే ఒక ముస్లిం మతోన్మాది ఆమెపై దాడి చేయడమే కాకుండా ముస్లింలందరూ ఒక గుంపుగా చేరి హిందూ షాపులపై, హిందూ బస్తీలలో రాళ్ళు రువ్వుతారా? అసలు ఏం జరుగుతున్నాయి తెలంగాణలో? మనం తెలంగాణలో ఉన్నామా, బంగ్లాదేశ్లో ఉన్నామా? వందల సంఖ్యలో ముస్లింలు రాళ్లతో దాడి చేస్తే పోలీసులు ఈరోజు చెప్పేది ఏందయ్యా అంటే, ఒక సేల్స్ గర్ల్ పైన ఒక వ్యక్తి దాడి చేశాడు, అది కేసు అంట. మొన్నటికి మొన్న హిందూ దేవాలయాలపై దాడులు చేస్తే మతిస్థిమితం లేని వ్యక్తులని బెయిలిస్తారా? మన అమ్మవారు దేవాలయంలో ఒక ముస్లిం వ్యక్తి దొడ్డికెళ్తే వాణ్ణి ఇది మతిస్థిమితం లేదని వదిలిపెడతారా? అసలు ఏం జరుగుతున్నది? నిన్నటికి నిన్న వందల సంఖ్యలో షాపులపై దాడులు చేస్తే, రాళ్లతో రువ్వుతే కనీసం పోలీసులు చేతులు కట్టుకొని కూర్చుంటారా? అంటే మనం తెలంగాణలో ఉన్నామా, లేకుంటే ఏదైనా ముస్లిం దేశంలో బతుకుతున్నామా? హిందువులకు స్వతంత్రం లేదా ఈ దేశంలో? భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం అమలవుతున్నదా, లేకుంటే సపరేట్గా రేవంత్ ఉద్దీన్ షరియా చట్టాన్ని అమలు చేస్తున్నారా? అసలు ఏం జరుగుతున్నది? హిందువులారా ఇప్పటికైనా మేల్కోండి. రేవంత్ రెడ్డి ఖబర్దార్, కాచుకో. ఏ రోజైతే ఈ రాష్ట్రంలో హిందూ అమ్మాయిపై ముస్లింలు దాడి చేశారో, ఏ రోజైతే హిందూ దేవాలయాలపై దాడులు స్టార్ట్ అయినాయో, ఆ రోజే నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇక ఓన్లీ నీకు లాస్ట్ రోజులు మాత్రమే ఉన్నాయి. రాసి పెట్టుకో. ఏ రోజైనా నీ గద్ద దిగడం ఖాయము. హిందువుల పవర్ ఏందో మేము చూపిస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. జై శ్రీరామ్.